భరత్, ఏంటి అసలు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ట్రంప్ విదేశాంగ విధానంపై ట్రంప్ వ్యాఖ్యలు ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఈ వారం రోజుల్లో ట్రంప్ 4వసారి వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే భారతదేశం రష్యాతో ముడి చమురు కొనుగోలుని తగ్గించబోతోంది అని చెప్పడం ఈ వారంలో 4వసారి. అయితే నిన్న దీపావళి సందర్భంగా ట్రంప్ ఫోన్ చేసి నరేంద్ర మోడీకి విషెస్ తెలిపారు. వైట్ హౌస్ లో, అంటే అమెరికా అధ్యక్ష కార్యాలయంలో, అమెరికా అధ్యక్ష భవనంలో అధికారికంగా దీపావళి ఫెస్టివల్ కూడా నిర్వహిస్తారు. ఇక్కడ హిందూస్ అమెరికన్ పాపులేషన్ లో కూడా దాదాపు 2 to 3% ఉన్నారు. సో మిగతా ఫెస్టివల్స్ లాగా అక్కడ దీపావళి కూడా జరుపుకుంటారు. సో ఆ కార్యక్రమానికి హాజరైన వైట్ హౌస్ లో దీపావళి కార్యక్రమానికి హాజరైన ట్రంప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పక్కన ఇండియన్ అమెరికన్స్ చాలా మంది ఉన్నారు. తులసి గబ్బార్డ్, ఇంటెలిజెన్స్ చీఫ్, FBI చీఫ్ కష్ పటేల్, వీళ్ళంతా కూడా భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు ట్రంప్ దగ్గర కీలక పొజిషన్స్ లో ఉన్నారు. సో దాని తర్వాత నిన్న రాత్రి ఫోన్ చేశారు ట్రంప్, నరేంద్ర మోడీతో మాట్లాడారు. దివాళీ సందర్భంగా విషయం చెప్తూ ట్రంప్ ఏం చెప్పారంటే భారతదేశం త్వరలో క్రమక్రమంగా రష్యన్ ఆయిల్ ఏదైతే ఉందో, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు ఉందో అది తగ్గించబోతోంది అని చెప్పారు. తర్వాత ఇండియా పాకిస్తాన్ వార్ కూడా జరగకుండా ఉండేందుకు చర్చించామని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ రష్యన్ ఆయిల్ గురించి ఎక్కడా చెప్పలేదు, బట్ టెర్రరిజం మీద పోరాటం చెయ్యాలి అని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. టెర్రరిజం మీద పోరాటం అంటే ఇటీవల పాకిస్తాన్కు ట్రంప్ దగ్గరయ్యారు కదా, పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది కదా. సో టెర్రరిజం మీద, అంటే ఇండైరెక్ట్ గా టెర్రరిజం మీద వార్ ప్రకటించాలి అని చెప్పారు. సో ఈ ఆయన ఏం చెప్పారంటే, ఐ జస్ట్ స్పోక్ టు యువర్ ప్రైమ్ మినిస్టర్ టుడే, నీ ప్రధానమంత్రితో మాట్లాడాను. పీపుల్ ఆఫ్ ఇండియా స్పెషల్ గా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి మాట్లాడని చెప్పి, వీ హ్యాడ్ ఎ గ్రేట్ కన్వర్జేషన్, వీ టాక్డ్ అబౌట్ ట్రేడ్, అంటే మన మీద టారిఫ్స్ విధించారు, ట్రేడ్ గురించి డిస్కస్ చేశాం. వీ టాక్డ్ అబౌట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ మోస్ట్లీ ద వరల్డ్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అని చెప్తూ నరేంద్ర మోడీ, ఆ తర్వాత నరేంద్ర మోడీ ఫోన్ కాల్ గురించి ఆయన కూడా చేశారు, వారం దివాళీ గ్రీటింగ్స్ చెప్పారు అని చెప్తూ. సో ఈ కాల్స్ అన్నవి కూడా లాస్ట్ 1 month లో 2-3 times గా చర్చలు జరుగుతున్నాయి. బహుశా ట్రేడ్ డీల్ జరగబోతోంది. మన మీద 100% టారిఫ్, 50% టారిఫ్ల వల్ల అమెరికానే బహుశా ఎక్కువ నష్టపోతూ ఉండొచ్చు. సో నవంబర్ ఎండ్లోగా ట్రేడ్ డీల్ జరగబోతోందని చెప్పారు. యుఎస్ టారిఫ్స్ కూడా మనకు తగ్గబోతున్నాయని చెప్తున్నారు. రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి అని ట్రంప్ చెప్తున్నారు, కానీ భారతదేశం మాత్రం లాస్ట్ టైం అన్నప్పుడు ఖండించింది. మాట్లాడదాం, మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు, అదేవిధంగా